విరామం లేని వర్షాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతున్న క్రమంలో ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో వరుస వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతూనే ఉన్నాయి. రహదారులపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగునీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులో భాగంగా బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మంచినీరు ఎలా వస్తుంది, అందులో ఏమైనా మురుగునీరు కలుస్తుందా లేదా అంటూ వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతకుముందు అమీర్పేట మైత్రివనం సమీపంలోని గంగుబాయి బస్తీ బుద్ధనగర్ను ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు. ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక్కడ మన నాల దగ్గరికి వచ్చే వరకు సర్వపేరు లేదు. ఇక్కడ నుంచి అటు సర్వపేరు సైడ్ వాటర్ ఆ సైడ్ న్యాచురల్ ఫ్లో ఆ సైడ్ పోతే కొంచెం సైకిల్ వేస్తే గ్రౌండ్ ఈజీగా పోతుంది. ఎందుకంటే వరదలాగా ఉంటారు.